ఓకే. లాస్ట్ క్లాస్ మనం ఏం కంప్లీట్ చేసాము? టైప్స్ ఆఫ్ పోస్టింగ్స్ కదా? ఎస్ సార్, టైప్స్ ఆఫ్ పోస్టింగ్, టైప్స్ ఆఫ్ హోల్ పోస్టింగ్స్. డాక్యుమెంట్, పార్క్ డాక్యుమెంట్ అవన్నీ. ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్ మోర్ పాయింట్. 1 minute. హోల్ డాక్యుమెంట్, పార్క్ డాక్యుమెంట్ కూడా కంప్లీటెడ్ కదా? ఓకే, ఫైన్. ఎస్ఐపి లాగ్ ఆన్ చేయండి. FB 50కి వెళ్ళండి. FB 50కి వెళ్ళండి. ఎంట్రీ పోస్ట్ చేయండి ఒకటి. డేట్ కరెక్ట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. అవసరం లేదు, ఉంది కదా, మళ్ళీ ఎందుకు డ్రాప్ డౌన్ చేస్తున్నారు అక్కడ? చార్ట్ ఆఫ్ అకౌంట్ నారాజు గారు, చార్ట్ ఆఫ్ అకౌంట్ అవైలబుల్ ఉంది కదా, NROC. మీరు ఎందుకు డ్రాప్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ లాస్ట్లో కంటిన్యూ చేయండి, లాస్ట్లో ఎంటర్ చేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అక్కడ అవైలబుల్ ఉంది. మీరు మళ్ళీ అదేంటి క్రోమ్ ఓపెన్ చేస్తున్నారు? సార్ నా చార్ట్ అకౌంట్ VROC సార్, అది వేరే వేరేది ఎందుకు వస్తుంది మీకు? అదే నేను వేరేది కంపెనీ చేసిన మళ్ళీ అది అట్లా వచ్చేసి. అలా కాదు, మీరు ఏ కంపెనీ కోడ్ లో ఉన్నారు? అయితే వేరే కంపెనీ కోడ్ లో ఉన్నారు, అవ్వదు. ఫస్ట్ కంపెనీ కోడ్ చెక్ చేయండి, బ్యాక్ వెళ్ళండి. మీరు ఏ కంపెనీ కోడ్ యూజ్ చేస్తున్నారు అది తీసుకోవాలి ఫస్ట్. మీ కంపెనీ కోడ్ ఏంటి? ఇక్కడ కంపెనీ కోడ్ మార్చుకోవాలి ఫస్ట్. మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయడానికి ఫస్ట్ ఏం చేయాలి? మీరు మీ కంపెనీ కోడ్ అనేది మార్చుకోవాలి. మాన్యువల్గా ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేసి ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. కంపెనీ కోడ్ మీకు గుర్తుంటుంది కదా, అక్కడ తీసేయండి. NR11 రిమూవ్ చేసేసి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్న కంపెనీ కోడ్ ఇవ్వండి. అది ఫస్ట్, ఇది మనం చేయాల్సింది. FB 50లో ఫస్ట్ మనం ఏ కంపెనీ కోడ్లో ఉన్నామో చెక్ చేసుకోవాలి. పార్క్ చేయండి, ఎంటర్ చేసి పార్క్ చేయండి, డాక్యుమెంట్ని పార్క్ చేయండి. సో ఒక డాక్యుమెంట్ పార్క్ చేసాం. యాక్చువల్గా ఇంతకుముందు ఏం చేసాం? పార్క్ డాక్యుమెంట్ని ఎక్కడ చెక్ చేసేవాళ్ళం? AT కోడ్లో FB V0లో చూసాం. సో అలా కాకుండా మనం GL లైన్ ఐటమ్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు పార్క్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకి GL లైన్ ఐటమ్ డిస్ప్లేలో కూడా చెక్ చేసుకోవచ్చు. FBL3Nకి వెళ్ళండి. FBL3N. GL అకౌంట్ తీసుకోండి, లేదంటే కంపెనీ కోడ్ ఇచ్చారు కదా, కంపెనీ కోడ్ ఇచ్చినా కూడా ఇది ఎనఫ్. మీరు పని చేయండి, లాస్ట్లోకి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఏంటి? మీ కంపెనీ కోడ్ మార్చండి పైన.
అదేనా మీ కంపెనీ కోడ్ VR11? మీరు ఏం పోస్ట్ చేశారు? మీ కంపెనీ కోడ్ వేరే కంపెనీ కోడ్ ఏదో యూజ్ చేస్తారు, అది ఇవ్వండి. VR11 సార్ అతను యూజ్ చేసింది. VR11 ఓకే, డౌన్కి రండి, లాస్ట్లోకి వెళ్ళండి. లాస్ట్లో పార్క్ డాక్యుమెంట్ చూసారా? లాస్ట్లో సెలెక్ట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా ఇక్కడ పార్క్ డాక్యుమెంట్ కనిపిస్తుంది లాస్ట్లో. ఈరోజు మనం పోస్ట్ చేసాం. ఈరోజు 13 కదా, ఫస్ట్ వన్ చూడండి, డేట్ వైజ్ చూడండి. ఫస్ట్ వన్ అంటే ఎక్కడండి? కర్సర్ మూవ్ చేయండి నాగరాజు. నేను చెప్పించు, మీరు ఏమైతే చెప్తున్నానో కర్సర్ అక్కడ మూవ్ చేయండి. మనం ఏం డిస్కస్ చేస్తున్నామో అర్థమవుతుంది. ఫస్ట్లో ఉందండి, లాస్ట్లో కాదండి, ఫస్ట్లోకి వెళ్ళండి సార్. ఈరోజు డేట్ ఎక్కడుంది? డాక్యుమెంట్ డేట్ ఎక్కడుంది? ఇంకా పైకి వెళ్ళండి. అది పార్ట్ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది చూడండి, ఫస్ట్లో ఉంది. డేట్ చూడండి, డాక్యుమెంట్ డేట్ ఎల్లో కలర్లో ఉందండి, అదండి ఎల్లో కలర్లో ఉంది కదా, అది దాని పైన చూపించాలి మీరు. అది పార్క్ డాక్యుమెంట్ అంటే అది మనం పార్క్ చేసాం. డేట్ కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ పార్క్ చేసిన డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇది పార్క్ డాక్యుమెంట్. తర్వాత మీకు పార్క్ డాక్యుమెంట్ ఎలా చేయాలో తెలుసు కదా, మీకు పార్క్ డాక్యుమెంట్ పోస్ట్ చేయడం తెలుసు కదా. ఓకే ఫైన్, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సో మనం డాక్యుమెంట్స్ పార్క్ చేసాము, హోల్డ్ కూడా చేసేసాము కదా, ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ 1 minute. ఓకే, ఓపెన్ చేయండి. ఎస్ఐపి లాగాన్, ఎస్ఐపిలోకి వెళ్ళారు కదా, /n ఇవ్వండి. /n ఇవన్నీ టీ కోడ్స్ గుర్తుపెట్టుకోండి. ఎండ్ యూజర్ స్క్రీన్ లో కొన్ని టీ కోడ్స్ ఉన్నాయి. /n ఇచ్చారు కదా. అకౌంటింగ్ లోకి వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ కాదు, అకౌంట్ దాని కింద ఉంది. చూసారా FBL3N, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తాయి మీకు. FBL3N లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ అన్నమాట. ఇది GL బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవచ్చు. GL టీ కోడ్ చూసారా, FS10N. ఈ టీ కోడ్ ఇంపార్టెంట్. FS10N ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ GL బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ GL అకౌంట్ తీసుకోండి, ఏదన్నా ఎగ్జిక్యూట్ చేయండి. ఇవి GL బ్యాలెన్సెస్ అన్నమాట. ఓకే, బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. FS10N GL బ్యాలెన్సెస్ షీట్ ఓపెన్ చేయండి. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. FS10N ఎక్కడ ఉందా? లాస్ట్లోకి వెళ్ళండి. FS10N యాడ్ చేయండి. కంప్లీట్ లాస్ట్కి వెళ్ళండి. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. FS10N FS10N అంటే GL బ్యాలెన్సెస్. నెక్స్ట్ దాని కింద GL బ్యాలెన్సెస్ టైప్ చేయండి. FK10N సెకండ్ వన్. FK10N. K అంటే వెండర్ అంటే వెండర్ బ్యాలెన్సెస్ అని అర్థం. S అంటే GL అకౌంట్. S ఉంది ఇక్కడ. S అంటే GL బ్యాలెన్సెస్. FK10N. K అంటే వెండర్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ వెండర్ కస్టమర్ బ్యాలెన్సెస్ ఏమవుతుంది? FB10N. లాజికల్ గా గుర్తుపెట్టుకోండి. కస్టమర్ బ్యాలెన్సెస్ డిస్ప్లే. ఈ 3 టీ కోడ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్యాలెన్సెస్ కి ఈ 3 టీ కోడ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మామూలుగా రెగ్యులర్ గా మనం అకౌంటింగ్ ఎండ్ యూజర్ స్క్రీన్ లో డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తుంటాం. ఏంటి మామూలుగా FB50, F-02 ఇవన్నీ GL కి సంబంధించినవి.
మీకు పాత్ నేను చూపిస్తాను. పాత్లో మనం పోస్ట్ చెక్ చేయలేదు కదా, స్లాష్ అని ఇవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్, లింక్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేయకండి. స్క్రీన్ ఈజ్ నాట్ విజిబుల్. రీజాయిన్ అవ్వండి. స్క్రీన్ కనిపించిన వాళ్ళు రీజాయిన్ అవ్వండి. స్క్రీన్ కనిపించిన వాళ్ళు గ్రూప్ నుండి లెఫ్ట్ అవ్వండి, రీజాయిన్ అవ్వండి. ఓకే, సో ఇక్కడే పాత్ ఉంటుంది చూడండి. పాత్లోనే ఎండ్ యూజర్ టీ కోడ్స్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి? డాక్యుమెంట్ ఎంట్రీస్ లో ఉంటాయి చూడండి. ఇక్కడ డాక్యుమెంట్ ఎంట్రీ పైన ఉంది. అదిగో చూడండి, FB50 GL పోస్టింగ్, F-02 ఇది కూడా GL పోస్టింగ్, డబల్ స్క్రీన్. ఓకే, ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ యూజ్ చేసే టీ కోడ్స్ అనమాట. F-06, F-07 ఇవన్నీ నెక్స్ట్ క్లాసెస్ లో మీకు యాడ్ అవుతాయి. ఇక్కడ కూడా పార్ట్ డాక్యుమెంట్ అని చూడండి, F-65. నేను చెప్పేటప్పుడు కర్సర్ మూవ్ చేయండి దాని దగ్గరికి. F-65 జనరల్ డాక్యుమెంట్ పోస్టింగ్, జనరల్ డాక్యుమెంట్ పార్కింగ్, ఇవన్నీ టీ కోడ్స్ అనమాట. ఎండ్ యూజర్ లెవెల్లో యూజ్ చేసే టీ కోడ్స్. మనం పాత్ ద్వారా అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే కమాండింగ్ ఫీల్డ్ లో టీ కోడ్ ద్వారా అయినా యూజ్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. ఎట్లైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, లేదంటే మీరు ఫేవరెట్ లో యాడ్ చేసుకోండి. రెగ్యులర్ గా యూజ్ చేసే టీ కోడ్స్ అన్ని కూడా ఫేవరెట్ లో యాడ్ చేసుకుని కూడా మీరు డైరెక్ట్ యాక్సెస్ అనమాట. ఇంకా మీకు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ టీ కోడ్స్ పాత్ ద్వారా. నెక్స్ట్, ఇక్కడ మీకు వెయిట్ డాక్యుమెంట్ ఉంది. డాక్యుమెంట్ లోకి రండి. కింద డాక్యుమెంట్ ఉంది కదా, లాస్ట్ నుండి సెకండ్ వన్ డాక్యుమెంట్ ఎలాబరేట్ చేయండి. FB002 వెళ్ళండి, చేంజ్. క్లాస్ జరుగుతుంది. ఎవరైనా క్లాస్ జరుగుతున్న టైంలో మెసేజెస్ నాయిస్ వస్తుంది. ఓకే, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్ చేయండి. మీరు ఏం తీసుకున్నారు? FB02కి వెళ్ళారా? ఓకే, ఏదైనా ఒక డాక్యుమెంట్ తీసుకోండి. ఏదైనా ఒక డాక్యుమెంట్ సెలెక్ట్ చేయండి. ఎవరో ఓల్డ్ గ్రూప్ నుండి జాయిన్ అవుతున్నారు. 1 minute నేను చెక్ చేస్తాను. వెయిట్ చేయండి. ఒక డాక్యుమెంట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒక డాక్యుమెంట్ తీసుకోండి. డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేశారు కదా. సో ఇక్కడ మనం లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేయండి. లైన్ ఐటమ్ అంటే ఏంటి? 40 ఒక లైన్ ఐటమ్, 50 అనేది ఒక లైన్ ఐటమ్. లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, లాస్ట్ 4 లెవెల్స్ మాత్రమే మనం చేంజెస్ చేయగలం. ఒక డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేశారు, డాక్యుమెంట్ లో ఏమైనా రాంగ్, ఏదైనా ప్రాపర్ ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నారు. మీరు అనుకున్నప్పుడు వ్యాలిడేట్ కానీ, అసైన్మెంట్ కానీ, టెక్స్ట్ ఫీల్డ్ ఇవి మాత్రమే మీరు చేంజ్ చేయగలుగుతారు. అన్ని చేంజ్ చేయలేరు. పైన ఉన్న చూడండి, GL అకౌంట్ నంబర్, డాక్యుమెంట్ నంబర్, అమౌంట్, కంపెనీ కోడ్, ఇవేమి కూడా మీరు చేంజ్ చేయలేరు. అంటే గ్రే అవుట్ లో ఉన్నాయి. గ్రే అవుట్ లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవి కూడా మీరు చేంజెస్ చేయలేరు. మీరు ఏం చేంజ్ చేయగలుగుతారు? వ్యాలిడేట్ ఒకటి, లేదంటే అసైన్మెంట్ ఆర్ టెక్స్ట్ ఫీల్డ్. ఈ 3 ఆప్షన్స్ కు మాత్రమే అలా ఉంటుంది. అన్నిటికీ యాక్సెస్ ఉండదు. రెంట్ అనేది ఎగ్జాంపుల్ చేంజ్ చేస్తున్నాం. రెంట్ పెయిడ్ మార్చండి, రెంట్ పెయిడ్. ఇంతవరకే మనం చేంజ్ చేయగలుగుతాం. ఈ 3 ఎలిమెంట్స్ మాత్రమే మనం చేంజ్ చేయగలుగుతాం. అంతేకాని మొత్తం అన్నిటినీ కూడా మనం చేంజెస్ చేయలేమండి. ఓకే, ఇంతవరకు మాత్రమే చేంజ్ చేయగలుగుతాం. ఇంకేమీ మనం మార్చలేమన్నమాట. అంటే అవన్నీ కూడా గ్రే అవుట్ లో ఉంటాయి. క్లియర్ కదా? వెళ్ళండి, సేవ్ చేయండి ఒకసారి.
సో ఇక్కడ మీకు ఏ డాక్యుమెంట్ మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు ఆ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని చేంజెస్ చేయండి. FB02 ట్రాన్సాక్షన్ కోడ్ లోకి వెళ్ళాలి. ట్రాన్సాక్షన్ కోడ్ లోకి వెళ్ళి చేంజ్ డాక్యుమెంట్ చేంజ్ మీరు ఏమి చేంజ్ చేయాలనుకుంటున్నారు సో అది తీసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు. FB02 లోకి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అన్ని ఓపెన్ అవుతుంది. వన్ మోర్ డాక్యుమెంట్ తీసుకోండి. సెకండ్ వన్ కూడా తీసుకోండి. లైన్ ఐటమ్ పైన లైన్ ఐటమ్ 1 చేంజ్ చేయాలంటే లైన్ ఐటమ్ 1 పైన డబుల్ క్లిక్ చేయండి. లైన్ ఐటమ్ 2 లో ఏమైనా చేంజ్ చేయాలి 2 పైన డబుల్ క్లిక్ చేయండి. 2 ఇవ్వండి. 2 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ ఇవ్వలేదు మీరు. ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఏదైనా ఇవ్వండి. రెంట్ పెయిడ్ ఏదో టైప్ చేయండి. సో ఈ 3 లైన్స్ మాత్రమే మీకు అలౌ చేస్తుంది. అన్నిటికీ అలౌ ఉండదు. ఒకవేళ మీరు అమౌంట్ కానీ ఏమైనా రాంగ్ పోస్ట్ చేశారనుకోండి దానికి ఏం చేస్తాము డాక్యుమెంట్ రివర్స్ చేస్తాం అంటే క్యాన్సిల్ అవుతుంది అనమాట. అది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను మీకు. సేవ్ చేయండి. రైట్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. ఇక్కడ చూడండి చేంజ్ FB02 చేంజ్ లైన్ ఐటమ్ FB09 డిస్ప్లే FB03 FB03 అంటే డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. ఓకే FB03 ఇది అవసరం లేదు మనకి. చేంజ్ డిస్ప్లే ఇది చూడండి FB04 క్లిక్ చేయండి దానిపైన. FB04 FB04 వచ్చారు కదా. ఓకే ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ నంబర్ ఏమైనా ఉందా ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఏం చేంజ్ చేశారు టెక్స్ట్ చేంజ్ చేశారు. డాక్యుమెంట్ నెంబర్ 1 లో మీరు ఏం చేంజ్ చేశారు టెక్స్ట్ మార్చారు. చేంజ్ ఆన్ టెక్స్ట్ మార్చారు. మీరు ఏమైతే చేంజ్ చేశారో ఎవరైనా మ్యూట్ లో ఉండండి సార్. డిస్టర్బెన్స్ నాయిస్ వస్తుంది. నేను చెప్పలేను కదా ఇంతమందిని కంట్రోల్ చేయలేను కదా. అశోక్ అంటే ఎవరు. ఓకే చూడండి టెక్స్ట్ అనేది చేంజ్ చేశారు. అంటే మీరు ఏ ఫీల్డ్ అనేది చేంజ్ చేశారు అనేది ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. సార్ సారీ మీ స్క్రీన్ బిగ్ స్క్రీన్ రావట్లేదు సార్. వి కాంట్ ఏబుల్ టు సీ. మీరు పైన సెట్టింగ్స్ అని వ్యూ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. అక్కడ వ్యూ అండ్ గ్రిడ్ అని ఉంటుంది. మీరు పని చేయండి. మీరు అవేం చేంజ్ చేస్తే మళ్ళీ గ్రూప్ లో ప్రాబ్లం అవుతుంది. స్క్రీన్ పైన డబుల్ క్లిక్ చేయండి. మొబైల్లో వాచ్ చేస్తున్నారా మీరు లేదు ఐప్యాడ్ లో వాచ్ చేస్తున్నా. ఐప్యాడ్ లో వాచ్ చేస్తున్నారా మీరు రోజు అట్లనే చేస్తున్నాను బట్ ఈ రోజే ఎందుకో స్క్రీన్ రావట్లేదు. చెక్ చేయండి. మీరు సెట్టింగ్స్ ఏమైనా మార్చారేమో చూడండి. మీరు గ్రూప్ సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయకండి. డబుల్ క్లిక్ చేయండి స్క్రీన్ పైన. స్క్రీన్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఓకే సార్ నేను చూస్తాను. ఓకే థ్యాంక్ యూ. ఓకే డిస్ప్లే చేంజెస్. సో మీరు ఏమేమి చేంజెస్ చేశారు ఏ డాక్యుమెంట్ కి చేంజెస్ చేశారో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. FB04 లో డబుల్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత డాక్యుమెంట్ నంబర్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ డబుల్ క్లిక్ చేయండి ఒకసారి వన్ మోర్ టైం. డాక్యుమెంట్ నంబర్ ఉంది. ఏ నంబరు ఇక్కడ ఈ నెంబర్ తీసుకున్నారు. ఇది కాదు వేరే నెంబర్కి సంబంధించి చెక్ చేయాలంటే ఆ డాక్యుమెంట్ నంబర్ ఇచ్చేసి మీరు ఏమేమి చేంజెస్ చేస్తాం అనేది మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. టెక్స్ట్ ఒకటే మార్చాం కాబట్టి ఇక్కడ టెక్స్ట్ ఒకటే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ FB50కి వెళ్ళండి. FB50కి వెళ్ళారా వెళ్ళండి. ఎగ్జాంపుల్ చూడండి. యాక్చువల్గా మనము న్యూజియల్ కాన్సెప్ట్ లో వర్క్ చేస్తున్నాం. న్యూజియల్ కాన్సెప్ట్ అంటే ఏంటి కింద చూడండి రెంట్ అకౌంట్ అటాటు బ్యాంక్ అకౌంట్ అమౌంట్ ఇస్తాం. ఎగ్జాంపుల్ ఒక ఎంట్రీ డీటెయిల్స్ ఇవ్వండి చెప్తాను. వెయిట్ చూడండి. సో మనం ఇక్కడ ఏం చేసాము రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అనే ఒక అకౌంటింగ్ ఎంట్రీని మనం పోస్ట్ చేస్తున్నాం. సో ఓల్డ్ జిఎల్ ఇంతకుముందు క్లాసిక్ జిఎల్ అనేవాళ్ళు లేదంటే ఓల్డ్ జిఎల్ అంటారు.
ఓల్డ్ జిఎల్లో ఇంతవరకు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఓల్డ్ జిఎల్ లేదు, ఎస్ఐపిలో రిమూవ్ చేశారు. మనం న్యూ జిఎల్ కాన్సెప్ట్ ని ఫాలో అవుతున్నాం. న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో ఏమున్నాయి? ఆ రైట్ సైడ్ బిజినెస్ ఏరియా, వ్యాలిడేట్, అసైన్మెంట్ ఇవన్నీ కనిపిస్తాయి. చూసారా? చూడండి ఏమున్నాయి ఇంకా అటువైపు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 75 పారామీటర్స్ ఉంటాయి. బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఏం తీసుకుంటారు మాక్సిమం మనం వాడేది? బిజినెస్ ఏరియా, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్. ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఏమైనా కావాలన్నా కూడా తీసుకోవచ్చు. బట్ ఎనీవే ఇటువైపు 75 పారామీటర్స్ ఫ్రమ్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ ఫ్రమ్ క్రెడిట్ సైడ్ ఉన్నాయి. సో వీటిని ఏమంటారు? న్యూ జిఎల్ కాన్సెప్ట్ అంటారు. ఇంతకు ముందు ఈ ఎక్స్ట్రా ఆప్షన్స్ అనేవి ఉండవు అనమాట ఓల్డ్ జిఎల్లో. సో న్యూ జిఎల్ కాన్సెప్ట్ ఇది. ఓల్డ్ జిఎల్లో ఇవేమీ అవైలబుల్ ఉండవు. సో న్యూ జిఎల్ కాన్సెప్ట్ లో అవైలబుల్ ఉంటాయి. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి మనకి? అడ్వాంటేజ్ ఏంటి? బిజినెస్ ఏరియా ఇచ్చాం, అడ్వాంటేజ్ ఏంటి? బిజినెస్ ఏరియా ఇక్కడ యాడ్ చేస్తున్నాం, అడ్వాంటేజ్ ఏంటి? ఎగ్జాంపుల్ మనం రెంట్ పే చేసాం, లేదంటే కమిషన్ పే చేసాం. దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా అంటే ఏ బిజినెస్ ఏరియాలో మనం పే చేసాం అనేది బిజినెస్ ఏరియా వైజ్ మనం రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేయొచ్చు F.01 ట్రాన్సాక్షన్ కోడ్ లో. లేదు సెగ్మెంట్ వైజ్ రిపోర్ట్స్ కావాలి మనకి. మనం రెంట్ పే చేసాం, దిస్ రెంట్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ బిజినెస్ ఏరియా. లేదా కమిషన్ పే చేసాం, దిస్ కమిషన్ పెయిడ్ బిలాంగ్స్ టు విచ్ సెగ్మెంట్. సెగ్మెంట్ వైజ్ గా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రాఫిట్ సెంటర్ వైజ్, కాస్ట్ సెంటర్ వైజ్, ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఏ డిపార్ట్మెంట్ లో జరిగేటటువంటి లేదంటే ఎక్కడ జరిగేటటువంటి దానికి సంబంధించినవన్నీ కూడా ఈజీగా ట్రాక్ అవుతాయి. అంటే బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు, సెగ్మెంట్ వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. మనం ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్స్ యాడ్ చేస్తే వాటిని బేస్ గా చేసుకుని కూడా రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి మనకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. మేజర్ అడ్వాంటేజ్ అదనమాట. ఈ క్లాసిక్ జిఎల్ వల్ల మనకి అడ్వాంటేజ్. ఓకే ఫైన్. నెక్స్ట్ టాపిక్ చూడండి. మీరు చాట్ బాక్స్ లో ఇమేజెస్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చూడండి దీనికి ముందు ఇంకొక డాక్యుమెంట్, ఇంకొక ఇమేజ్ చూడండి, ఓపెన్ చేయండి. అది వన్ మోర్ ఇమేజ్. ఇక్కడ చూడండి, సెగ్మెంట్ మీనింగ్ ఆఫ్ శాంపిల్ డాక్యుమెంట్. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఈ క్లాస్ లో? శాంపిల్ డాక్యుమెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. శాంపిల్ డాక్యుమెంట్, వాట్ ఈజ్ మీన్ బై శాంపిల్ డాక్యుమెంట్? శాంపిల్ డాక్యుమెంట్ అంటే ఏంటి? మీరు ఈసీసీ సర్వర్ లో చేయండి, S/4HANA సర్వర్ లో చేయండి, సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్ ఏం లేదండి. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జీరో, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. శాంపిల్ డాక్యుమెంట్ అంటే అసలు మీనింగ్ ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ అనేది రిఫరెన్స్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. రెగ్యులర్ గా మనం కొన్ని అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం ఏం చేస్తాము? డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవన్నీ ఇవ్వాలి. సో అందువల్ల ఏం చేస్తాం మనము? ఒక శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తాం. శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. ఒక శాంపిల్ గా మనం కొన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాం. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇట్లా కొన్ని రెగ్యులర్ గా ఏమైతే ట్రాన్సాక్షన్స్ చేస్తామో ఒక టెంప్లెట్ ని క్రియేట్ చేసుకుంటాం. దీన్ని శాంపిల్ డాక్యుమెంట్ అంటారు. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. The sample document is just stored on the system. It does not update any transactions on the financial statement. ఈ శాంపిల్ డాక్యుమెంట్ అనేది జస్ట్ సిస్టమ్ లో స్టోర్ అవుతుంది, ఎక్కడా కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. ఎవరైనా వాట్ ఈస్ సెగ్మెంట్ ఏరియా అని చెప్పారు, ఇది క్లాస్ వినట్లేదు ఎవరు. సెగ్మెంట్ గురించి చెప్పానండి, ఫస్ట్ లో చెప్పాను, అది వినండి క్లాసు. సెగ్మెంట్ గురించి చెప్పాను, వాట్ ఈస్ మీన్ బై సెగ్మెంట్ అనేది చెప్పాను, పాయింట్ నేను చెప్పాను.
సో సిగ్మెంట్ అంటే ఏంటనేది మీరు ఓల్డ్ క్లాస్ వీడియోస్లో చూడండి, మళ్ళీ రిపీట్ చేయలేను. ఓకే, ఎవరు చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తారు సిగ్మెంట్ అంటే ఏంటనేది, అది ఇంటర్వ్యూ క్వశ్చన్ అని కూడా చెప్పాను నేను. ఓకే, శాంపిల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ ఇదే రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్ అనమాట. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. శాంపిల్ డాక్యుమెంట్ అనేది సిస్టమ్ పైన జస్ట్ స్టోర్ అవుతుంది, ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ మనం శాంపిల్ డాక్యుమెంట్ చేద్దాము. వెళ్ళండి. శాంపిల్ డాక్యుమెంట్ మనం ఏమి క్రియేట్ చేద్దాము? ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ సాలరీ శాంపిల్ డాక్యుమెంట్, రెంట్ శాంపిల్ డాక్యుమెంట్, టైప్ చేయండి. ఏమేమి క్రియేట్ చేద్దాము? సాలరీ శాంపిల్ డాక్యుమెంట్, రెంట్ శాంపిల్ డాక్యుమెంట్, ఒక 2 డాక్యుమెంట్స్ క్రియేట్ చేద్దాం. రెంట్ శాంపిల్ డాక్యుమెంట్, సాలరీ శాంపిల్ డాక్యుమెంట్, 2 డాక్యుమెంట్స్ మనం క్రియేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్రియేట్ నంబర్ రేంజ్. నా దగ్గర రెడీమేడ్ గా టైప్ చేస్తుందా చూస్తాను, 1 మినిట్. అవైలబుల్ ఉంది మన దగ్గర. 1 మినిట్, మీకు అది ఫార్వర్డ్ చేస్తాను. ఆ షీట్ చూస్తే మీరు టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సారీ, ఇది కాదు, ఇది వేరేది. ఓకే, ఫైన్. అక్కడ ఉంది కదా, స్లైడ్లో అవైలబుల్ ఉంది కదా కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా. స్లైడ్ ఓపెన్ చేయండి. ఇక్కడ కాదు, స్లైడ్లో అవైలబుల్ ఉంది కదా ఏమేమి కాన్ఫిగరేషన్ చేయాలనేది స్టెప్ బై స్టెప్. ఆ ఇమేజెస్ ఓపెన్ చేయండి సార్. నారాజ్ గారు, క్రియేట్ నంబర్ రేంజ్ ఫస్ట్ అది సెకండ్ వన్. క్రియేట్ నంబర్ రేంజ్ OBA7. ఫస్ట్ నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి శాంపిల్ డాక్యుమెంట్ కి. శాంపిల్ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. క్రియేట్ నంబర్ రేంజ్ వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి. OBA7 ద్వారా క్రియేట్ చేయాలి, లేదంటే FBN1 ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి. బ్యాక్ ఎందుకు వెళ్తున్నారు? ఓకే, ఫైన్, వెళ్ళండి. లేదంటే ఆ డాక్యుమెంట్ పోస్ట్ చేసేయండి, ఆల్రెడీ మీరు ఇచ్చారు కాబట్టి. ఇవ్వండి OBA7. వెళ్ళారా? ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ ఇవ్వండి. ఎస్ఏ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. సెలెక్ట్ చేయలేదు, సెలెక్ట్ చేయమలేదు, డబుల్ క్లిక్ చేయాలి మీరు. ఓకే, సో నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. యాక్చువల్గా 01 ఉంటుంది కదా, బట్ 01 కాదు. శాంపిల్ డాక్యుమెంట్ కి స్టాండర్డ్ నంబర్ రేంజ్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఆ నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళండి. X2 తీసుకోవాలి. దీనికి నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ లోకి వెళ్ళండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. X2 ఇవ్వండి. X2 స్టాండర్డ్. X2 అనేది స్టాండర్డ్ 2024. మీరు ఎక్కడి వరకు ఇచ్చారు? లాస్ట్ నెంబర్ తర్వాత నుంచి తీసుకోండి. $6 lakhs ఇచ్చేసారు మీరు ఆల్రెడీ. 6 lakhs 1 నుండి కరెక్టే. 7 lakhs ఇవ్వండి. ఎంటర్ సేవ్. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేసాము? శాంపిల్ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసాం. X2 తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్టెప్ కంప్లీటెడ్. సెకండ్ స్టెప్,
సెకండ్ స్టెప్ ఏముంది? శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్ F-01 అంతేనా? షీట్ లో ఉంది చూడండి. క్రియేట్ శాంపిల్ డాక్యుమెంట్ సెకండ్ వన్ F-01 వెళ్ళండి. F-01 వెళ్ళారా? ఓకే. సో ఇక్కడ మనము డాక్యుమెంట్ డేట్ ఉంది కదా, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. లాస్ట్ లో వెళ్ళండి, పోస్టింగ్ కి 40 ఇవ్వండి. తర్వాత బ్యాంక్ రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ కదా, రెంట్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ 1 మినిట్ లైన్ లో ఉండండి, బ్యాంక్ అకౌంట్ లైన్ లో ఉండండి. ఓకే, రెంట్ అకౌంట్ ఇచ్చారు కదా, ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి 10,000. టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ పెయిడ్. $50 ఇవ్వండి. 50 అంటే క్రెడిట్. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి తీసుకోవాలి, అలా కాదు, డ్రాప్ డౌన్ చేయండి. అది మీదేనా? అది చార్ట్ ఆఫ్ అకౌంట్ మీదేనా? డ్రాప్ డౌన్ చేయాలి ఎప్పుడైనా సరే. డ్రాప్ డౌన్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు తీసుకోండి బ్యాంక్ అకౌంట్, ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి, ప్లస్ టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ, ఎంటర్. ఓకే, నెక్స్ట్ టాప్ లో ఇక్కడ టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూసారు సిమ్యులేట్ ఆప్షన్ లేదు మనకి. ఎందువల్ల? ఇది శాంపిల్ డాక్యుమెంట్. సిమ్యులేట్ అంటే ఎంట్రీ వ్యూ, బుక్స్ ఆఫ్ అకౌంట్ లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మనం సిమ్యులేట్ తీసుకుంటాం. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? సిమ్యులేట్ ఆప్షన్ లేదు, అంటే పోస్ట్ ఆప్షన్ ఉంటుంది. పోస్ట్ చేయండి. లాస్ట్ లో మెసేజ్ ఏముంది? డాక్యుమెంట్ నంబర్ ఉంది, వాజ్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్. స్టోర్ అయిందండి, పోస్ట్ అవ్వలేదు. పోస్ట్ అయితేనే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే రిఫ్లెక్ట్ అవ్వదు. స్టోర్ అయిందంతే, ఇక్కడ ఏం లేదు, అంటే పోస్ట్ అవ్వలేదు అనమాట, స్టోర్ అయిందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? శాంపిల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం, స్టోర్ చేసాం. సో బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ విల్ పోస్ట్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. న్యూ సెషన్ తీసుకోండి, F-02కి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ పైన ఉంది చూడండి, ఇంకేమొద్దు. పోస్ట్ విత్ రిఫరెన్స్ పైన క్లిక్ చేయండి. మీ డాక్యుమెంట్ నెంబర్ ఎంత? శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 6 lakhs ఉన్నా ఇవ్వండి. అది 6 lakhs ఉన్నా. ఓకే, చూడండి, పోస్ట్ విత్ రిఫరెన్స్ లోకి వెళ్ళాం. అంటే ఈ రిఫరెన్స్ అంటే ఇది శాంపిల్ డాక్యుమెంట్ నంబర్. ఈ నెంబర్ అనేది శాంపిల్ డాక్యుమెంట్ది. సో దీన్ని రిఫరెన్స్ గా తీసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేస్తున్నాం. క్లియర్ కదా? తర్వాత కింద చూడండి, ఎగ్జాంపుల్ నేను అమౌంట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను.
డు నాట్ ప్రాసెస్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. డు నాట్ ప్రాసెస్ అమౌంట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఇయర్ కూడా ఇవ్వండి 2024. సో కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీరు అవి మార్చుకోవచ్చు ఏమైనా కావాలంటే. డు నాట్ ప్రాసెస్ అమౌంట్ అనేది తీసుకున్నాము అంటే అమౌంట్ ప్రాసెస్ చేద్దాము. తర్వాత పైన నంబర్ ఏది తీసుకోవాలి, శాంపిల్ డాక్యుమెంట్ నంబర్ తీసుకోవాలి, ఎంటర్ చేయండి. చూసారా ఆటోమేటిక్గా పిక్ అయింది. వాల్యూస్ అన్ని 40 అంటే రెంట్ అకౌంట్, 400 300 ఇస్ ద రెంట్ అకౌంట్. పారామీటర్స్ అన్ని పిక్ అయినాయి బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్. ఎంటర్ చేయండి. అమౌంట్ ప్రాసెస్ చేయొద్దన్నాం కాబట్టి అమౌంట్ అనేది పిక్ అవ్వలేదు, అమౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి, స్టార్ అంటే అమౌంట్ కాపీ, ఎంటర్. చూసారా రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాం. సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ అకౌంట్. డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేసాం. ఇది శాంపిల్ డాక్యుమెంట్ అంటారు. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి, మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఏటీ కోడ్ లో స్టోర్ అవుతాయి. FB03కి వెళ్ళండి. డాక్యుమెంట్ నంబర్ ఇక్కడ ఓన్లీ ఈ డాక్యుమెంట్ నంబర్ ఉంటే ఈ డాక్యుమెంట్ నంబర్ ఒకటే కనిపిస్తుంది ఎంటర్ చేస్తే. డాక్యుమెంట్స్ అన్ని కనిపించాలి మనకి. ఓకే, నంబర్ రిమూవ్ చేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయాలి. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇది ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్ చేయండి. చూసారా ఇవన్నీ మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్. ఓకే ఫైన్. నెక్స్ట్ శాంపిల్ డాక్యుమెంట్ రెంట్ అకౌంట్ క్రియేట్ చేసాం. సేమ్ టు సేమ్ అలాగే రెంట్ అకౌంట్ తర్వాత శాలరీ అకౌంట్ కూడా ఒకటి క్రియేట్ చేద్దాం. వెళ్ళండి. శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి, F-01. వన్ మోర్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాం, F-01. ఎందుకు రండి, 40 ఇవ్వండి, 40 అమౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ సారీ శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. శాలరీ అకౌంట్ జిఎల్ ఉందా మన దగ్గర? శాలరీ జిఎల్ ఉందా? అవును, తీసుకోండి, ఎంటర్ చేయండి. శాలరీ శాంపిల్ డాక్యుమెంట్ ఎట్లా టైప్ చేయొచ్చు. పోస్టింగ్ కి 50 ఇవ్వండి. 50 అంటే క్రెడిట్. బ్యాంక్ జిఎల్ తీసుకోండి. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి, టెక్స్ట్ దగ్గర ప్లస్, ఎంటర్. సిమ్యులేట్ చేయండి. డాక్యుమెంట్ సిమ్యులేట్ ఆప్షన్ ఉండదు, శాంపిల్ డాక్యుమెంట్ కాబట్టి డాక్యుమెంట్ లోకి వెళ్ళి పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేస్తే స్టోర్ అవుతుంది. చేయండి. డాక్యుమెంట్ వాస్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ అనేది స్టోర్ అయింది, పోస్ట్ అవ్వలేదు అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వలేదు అని అంటాం. సో ఈ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఈ నెంబర్ తెలుసుకోవాలి ఫస్ట్ మనం, శాంపిల్ డాక్యుమెంట్ నంబర్. ఈ నెంబర్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. F-02 వెళ్ళండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ లోకి వెళ్తాము. తర్వాత ఇక్కడ నంబర్ ఇస్తున్నాం. సో కింద కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఎగ్జాంపుల్ డు నాట్ ప్రాసెస్ అమౌంట్. అమౌంట్ అనేది చేంజ్ అవ్వచ్చు, శాలరీ అనేది మంత్లీ చేంజ్ అవ్వచ్చు, కాబట్టి అది తీసుకోండి, ఎంటర్ చేయండి.
ఎంటర్ చేయండి, అమౌంట్ మార్చండి. పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. పోస్ట్ అయిందా? సేవ్ చేయండి. సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఈ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఎక్కడ నుండి పిక్ అవుతుంది? ఎవరు చెప్తారు? ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ వస్తుంది కదా, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ ఎక్కడ నుండి పిక్ అవుతుంది? సో నెంబర్ సెట్ చేసాం కదా సార్, అది టీ కోడ్ ఏంటి? F07 లాస్ట్ లో వస్తుంది అది. టీ కోడ్ చెప్పండి. OBA7 లేదంటే OBA7 కూడా చెప్పకూడదు యాక్చువల్ గా. OBA7 లో ఏమున్నాయి? డాక్యుమెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. బట్ నంబర్ రేంజ్ ఎక్కడి నుంచి ఇస్తున్నాం మనం? OBA7 కూడా చెప్పకూడదు. OBA7 అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్స్ టైప్, స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఏ టీ కోడ్ లో ఉంటది? FBN1. FBN1 వెళ్ళండి. ఇక్కడ ఉంటుంది FBN1 చెప్పాలి మీరు. నంబర్ రేంజ్ అసైన్ చేయడం అనేది మనం OBA7 నుండి డైరెక్ట్ గా చేసాం, కానీ FBN1 అనేది చెప్పాలి. ఇక్కడ నుండి పిక్ అవుతుంది. మీరు ఎన్ని డాక్యుమెంట్ ఇవ్వండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎస్ఏ డాక్యుమెంట్స్ ఇక్కడ చూడండి. ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం మనం? అప్రాక్సిమేట్లీ 20 డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం. చూడండి 01 20 డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేస్తాం. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, FBN1 నుండి అని చెప్పాలి. ఓకే, మీకు డౌట్ వస్తుంది, శాంపిల్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం, 2 శాంపిల్ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి? శాంపిల్ డాక్యుమెంట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? ఎక్కడ స్టోర్ అవుతాయి? ఏ టీ కోడ్ లో స్టోర్ అవుతాయి? నాకు తెలియదు, మీకు తెలియదు. ఏం చేయాలి తెలియనప్పుడు? ఎగ్జాంపుల్ నాకు గుర్తులేదు టీ కోడ్, ఏం చేద్దాం? ఏమైనా ఐడియా ఉందా? ఎనీ ఐడియా? గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. శాంపిల్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ అనుకోండి. మీకు ప్రతిదీ దొరికేస్తుంది గూగుల్లో, ప్రతిదీ దొరికేస్తుంది. శాంపిల్ డాక్యుమెంట్ టీ కోడ్ డిస్ప్లే ఇన్ శాంపిల్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ ఇన్ SAP FICO వచ్చేస్తుంది, అలాంటి కింద వచ్చేస్తుంది. క్లిక్ చేయండి. ఇక్కడ టీ కోడ్స్ ఏమైనా ఉన్నాయో చూడండి. శాంపిల్ డాక్యుమెంట్ F.57 సార్, అక్కడ F.57 ద్వారా చూడొచ్చు. ఇంకా ఏమైనా ఉన్నాయా? ట్రై చేసి చూడండి. F-57 వస్తుందా? SAP లో కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి F-57. F- కదా? F డాట్ సార్, అది F డాట్ కరెక్ట్. డాట్ ఉందా? ఓకే. F.50 శాంపిల్ డాక్యుమెంట్ త్రూ టీ కోడ్ డిలీట్ రిఫరెన్స్ డాక్యుమెంట్. ఇది కాదు. వన్ మోర్ టీ కోడ్ ట్రై చేయండి. ఇంకేమైనా ఉన్నాయో చూడండి. SE63 ఏదో చెప్తున్నారు మేడం, చూడండి. SE63 ఉంది సార్. ట్రై చేయండి, ఇవ్వండి, కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి టీ కోడ్ అనేది. లేదంటే ఒక ఇమేజ్ కనిపిస్తుంది అక్కడ పైన చూడండి, ఒక ఇమేజ్, పాత్ ఇమేజ్ కనిపిస్తుంది చూడండి అక్కడ. దానిపైన క్లిక్ చేయండి. కింద వెళ్తే దొరుకుతుంది, మనకి ఆన్సర్ దొరుకుతుంది. క్లిక్ చేయండి, పాత్ ఉంది చూడండి. ఎందుకు రండి, ఇంకా ఇది కూడా కాదు. బ్యాక్ వెళ్ళిపోండి. శాంపిల్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్, మనకి శాంపిల్ డాక్యుమెంట్ అనేది కావాలి మనకి. FBM3 ఇక్కడ ఉంది చూడండి, శాంపిల్ డాక్యుమెంట్ డిస్ప్లే. ఇక్కడ ఒక టీ కోడ్ కనిపిస్తుంది. FBM3 అంటే ఎక్కడ ఉంది? ఎవరో చెప్పారు. ఎక్కడ ఉంది FBM3? లాస్ట్ లో ఉంది చూడండి. దాని కింద ఇంకా డౌన్కి వెళ్ళండి. లాస్ట్ లైన్ లో ఉంది చూడండి. బ్లాగర్ అని ఇంకా FBM3 అది FBM3కి వెళ్ళండి. FBM3
ఆ నెంబర్ రిమూవ్ చేసేయండి. పైన శాంపిల్ డాక్యుమెంట్, డిస్ప్లే శాంపిల్ డాక్యుమెంట్ టైటిల్ బార్ను మనం ఫైండ్ బేస్గా చేసుకోవాలి. ఏటీ కోడ్లో ఉన్నాం. శాంపిల్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి. 2 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసి శాంపిల్ డాక్యుమెంట్స్ని స్టోర్ చేసాం. డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా దొరికినాయా? ఎస్ సార్ నో. అంటే మీకు కనిపించిన టీ కోడ్స్ ఏమైనా ఉంటే కానీ మీకు ఫైండ్ అవుట్ చేయలేరు, ఒక్కోసారి గుర్తుండదు ఎవరికి. అటువంటి సిచ్యువేషన్లో మనం ఈ శాంపిల్ ఇప్పుడు ఏమైనా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి శాంపిల్ డాక్యుమెంట్ టీ కోడ్ మనకు తెలియలేదు, ఫైండ్ అవుట్ చేసాం. కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలి, మీకు టీ కోడ్ గుర్తులేదు, ఇది కూడా గూగుల్లో వెతుకోవచ్చు. ప్రతిదీ టీ కోడ్, మీకు టీ కోడ్ ఏదైనా మర్చిపోతే కనుక గూగుల్లో వెతకండి, వెంటనే మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఎనీవే శాంపిల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ ఇదే రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది original document. Based on the sample document we will post the original document. Sample document ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. Sample document is a reference document for the original document. Sample document is a one type of the template. Just store అవుతుంది. This sample document is stored on the system. It does not update any transactions on the books of the account or financial statements అని కూడా చెప్పచ్చు. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. కానీ మళ్ళీ ఇది శాంపుల్ డాక్యుమెంట్ సార్, మళ్ళీ ఈ శాంపుల్ డాక్యుమెంట్ మనం అలాగే పెడతామా, మళ్ళీ డిలీట్ అలా ఏమైనా చేస్తామా? చేసుకోవచ్చు, మీకు కావాలంటే చేసుకోవచ్చు. మీరు శాంపిల్ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి, మీకు ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. దాన్ని బట్టి మీరు కావాలంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఒకటండి, బుక్స్ ఆఫ్ అకౌంట్ లో మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని డిలీట్ చేయలేరు. యాజ్ ఫర్ ఫైనాన్షియల్ టర్మినాలజీ మీరు వన్స్ బుక్స్ ఆఫ్ ది అకౌంట్స్ లో అప్డేట్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ ని డిలీట్ చేయలేరు. డిలీట్ ప్లేస్ లో ఇన్ ద ప్లేస్ ఆఫ్ డిలీట్ వీ కెన్ రివర్స్ ది డాక్యుమెంట్. డిలీట్ చేయలేమండి, బట్ రివర్స్ చేస్తాం, అంటే ఆ డాక్యుమెంట్ ఎంట్రీస్ ని క్యాన్సిల్ చేస్తాం. వాటిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఆప్షన్స్ ఉంటాయి. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్, ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. అది మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మీకు నెక్స్ట్ ఏంటి, మీకు నెక్స్ట్ క్లాస్ మీకు అదే ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్, మాస్ రివర్సల్. ఒక డాక్యుమెంట్ ని మనం రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసాం, ఎలా రివర్స్ చేయాలనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అది మీకు నెక్స్ట్ క్లాస్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ లింక్ ఓకే కదా? లాస్ట్ టైం లింక్ అది ప్రాపర్గా వర్క్ అవ్వలేదు. మీరు మల్టిపుల్గా జాయిన్ అవ్వకండి, ఒక 5 to 10 minutes బిఫోర్ జాయిన్ అవ్వండి. మనకు ఆల్మోస్ట్ 12 classes వరకు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేయలేదు. లాస్ట్ 2 days, లాస్ట్ 1 day మాత్రమే ప్రాబ్లం ఫేస్ చేసాము. సో లింక్ మీకు వర్క్ చేయకపోతే న్యూ లింక్ వస్తుంది మెయిల్కి. అలాగే ఓల్డ్ లింక్లో ఉన్న డేటా అంతా కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఆ లింక్ రిమూవ్ చేస్తాను ఒక 2 hours నేను, ఎందుకంటే ఆ లింక్తో కూడా జాయిన్ అవుతారు టుమారో ఆన్వర్డ్స్. కాబట్టి లింక్ అనేది డేట్ అందులో ఏం లేదు, వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మెటీరియల్ ఉంది, మెటీరియల్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. 1 minute, మీకు ఏమన్నా ఏదో ఒక పాయింట్ మిస్ అయినట్లుంది. 1 minute. ఓకే, టుమారో క్లాస్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సిలబస్ కాపీలో మీకు ఇవి ఉన్నాయి. శాంపిల్ డాక్యుమెంట్ రివర్సల్, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్. ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు ఏం కంప్లీట్ అయింది? శాంపిల్ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది? కలర్ చేంజ్ చేయండి. శాంపిల్ డాక్యుమెంట్ కంప్లీటెడా? శాంపిల్ డాక్యుమెంట్ ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్ గా ఉంటుంది. రెడ్ ఈజీ. మీకు ఎలా, మన యాక్చువల్లీ 2 డాక్యుమెంట్స్ చెప్పాను.
శాంపిల్ డాక్యుమెంట్ అనేది. సో మీరు మీకు ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు శాంపిల్ డాక్యుమెంట్, సేమ్ ప్రాసెస్. శాంపిల్ డాక్యుమెంట్ అనేది కంప్లీటెడ్ ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో R2R లో అంటారు. S4 HANA సర్వర్లో చేసినా కూడా సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? డాక్యుమెంట్ రివర్సల్. దానిపైనే ఉంది డాక్యుమెంట్ రివర్సల్. టెస్టింగ్ అంటే ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం, అదే టెస్టింగ్ అంటారు. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం కదా, అదే టెస్టింగ్ అన్నమాట. క్లియర్ కదా? రేపు మార్నింగ్ సేమ్ లింక్ తో జాయిన్ అవ్వండి, ఓల్డ్ లింక్ తో జాయిన్ అవ్వండి. 7:30 అట్లీస్ట్ 5 to 10 minutes బిఫోర్ జాయిన్ అవ్వండి. ఓకే సార్. ఇది నా శాంపుల్ డాక్యుమెంట్ కాదు సార్, మనం మామూలుగా పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేశాను నిన్న. అందులో జస్ట్ మనం ఒకవేళ ఎడిట్ చేయాలంటే వేరియంట్ ఎడిట్ చేయలేమా సార్? ఓన్లీ టెక్స్ట్ మాత్రం ఎడిట్ చేయగలమా? నేను ట్రై చేశాను ఎడిట్ చేసేకి. వేరియంటా? వేరియంట్ సార్. మీరు స్క్రీన్ షేర్ చేయండి చూద్దాం. ఎస్ సార్, నా స్క్రీన్ షేర్ చేస్తాను. మీ సర్వర్ ఎవరు ఇచ్చారు? ఇది డిఫరెంట్ గా ఉంది. మీరే సార్. సెట్టింగ్స్ ఏమైనా మార్చారా? ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి సార్. మీకు హెడేక్ అనిపించట్లేదా? బాగా చిన్న తక్కువ సైజ్ పెట్టుకున్నారు. అది పెట్టాను సార్, అది ఇంకా నేను పెట్టాను చూడండి. మీకు నాకైతే ఓకే సార్ పెడతాను. ఇక్కడ నేను పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేశాను. ఏం చేశారు సార్? చూపించండి. కేఎస్ఎల్ మీరు ఏం మార్చాలనుకుంటున్నారు? ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ నేను పెట్టా కేఎస్పివి అని, ఇక్కడ చేంజ్ చేయాలి, వేరియంట్ చేంజ్ చేయాలి కేఎస్పివి అని చెప్పి. సో నేమ్ వచ్చి వేరే పెట్టాలనుకున్నా. నేమ్ అయితే చేంజ్ చేయగలుగుతున్నా కానీ ఇక్కడ వేరియంట్ మాత్రం చేంజ్ చేయలేకపోతున్నాం. చేంజ్ అవ్వదండి. మీరు పని చేయాలండి. చేంజ్ చేయాలంటే మీకు మాక్సిమం అది చేంజ్ అవ్వదు. పని చేసి సెలెక్ట్ చేశారు కదా, పైన స్పెట్ సింబల్ పైన క్లిక్ చేయండి. చేశాను సార్, ట్రై చేశాను. ఇది సెలెక్ట్ చేసి ట్రై చేస్తారు చేసి సెలెక్ట్ చేసి పని చేయండి. అటువంటిప్పుడు మీరు ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళండి చెప్తాను. ఈ వేరియంట్ మీరు కంపెనీ కోడ్కి అసైన్ చేశారు కదా, అందువల్ల చేంజ్ అవ్వదు. యాక్చువల్ గా మీరు ఏం చేయాలి, ఈ వేరియంట్ ని డెలీట్ చేసేయండి. డెలీట్ చేసి వన్ మోర్ వేరియంట్ క్రియేట్ చేసి మళ్ళీ ఇవన్నీ అసైన్ చేయండి. బట్ అయినా కేఎస్ఎల్ ఇచ్చారు, ఉంచండి, అది పర్వాలేదు, ఉంచండి. ఓకే సార్. మీరు యాక్చువల్ గా మినిమం 4 digits అనేవి మెయింటైన్ చేయండి సార్, స్టాండర్డ్ మెయింటైన్ చేయండి. ఓకే సార్. ఇలా మీరు 3 digits అలా తీసుకున్నారు అనుకోండి, దానివల్ల ఏమి ఎఫెక్ట్ ఉండదు. బట్ సమ్ టైమ్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి, మనం ఫైండ్ అవుట్ చేయలేము కొన్ని. మినిమం 4 digits అనేవి మెయింటైన్ చేయండి. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెటేరియన్ తీసుకోండి. మినిమం 4 digits తీసుకోండి. ఇది కంపెనీ కోడ్ కి మీరు ఆల్రెడీ అసైన్ చేశారు కాబట్టి మీకు అవ్వట్లేదు. కాబట్టి ఏం చేయాలి, మీరు ఇది కంప్లీట్ గా మార్చుకోవాలంటే మీరు డెలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేసి మీ కంపెనీ కోడ్ కి అసైన్ చేయండి. మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశారా? ఇంకా లేదు సార్, ఇక్కడ వరకు చేశాను అంతే నేను. ఎనీవే ఒకటండి, SAP లో మీరు ఏమైనా చేయండి కానీ ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అనేది డెలీట్ చేయకూడదు. గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. డెలీట్ అంటే ఏంటి, నేను కొన్ని చెప్పాను మీకు, అన్ని కాదు. మీరు డెలీట్ చేయకూడదు. SAP లో మీరు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత TR జనరేట్ చేసిన తర్వాత ఏది కూడా డెలీట్ చేయకూడదు. డెలీట్ చేయడానికి ఒక ప్రాపర్ వే ఉంటుంది, అది సపరేట్ క్లాస్ లో నేను చెప్తాను. మీరు కనుక ఏమైనా డెలీట్ చేస్తే ఏమవుతుంది, మీకు కంప్లీట్ గా గ్లోబల్ ఎఫెక్ట్ అనేది అవుతుంది. అది చాలా ప్రాబ్లం. కాబట్టి డెలీట్ చేయకూడదు. కొన్ని చేస్తాం, డెమో సర్వర్ కాబట్టి చేస్తాం. మీరు ఏదైనా డెలీట్ చేయాలంటే మీ సుపీరియర్స్ నుంచి ప్రాపర్ అప్రూవల్స్ తీసుకోవాలి, అదర్వైజ్ మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అది కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి ఆ విషయం. ఓకేనా? ఓకే సార్. సో నేను ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళని వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేశాను, ఆల్రెడీ మెయిల్ ఫార్వర్డ్ చేశాను, చెక్ చేసుకోండి. అది ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళందరూ గ్రూప్ లో యాడ్ అవుతారు. మీరు చాట్ బాక్స్ లో ఎక్కడ పోస్ట్ చేయకండి, స్కైప్ లో. ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళందరూ యాడ్ చేద్దాం, కన్ఫర్మ్ అయిపోయినట్టు అనమాట మనకి. ఓకే, రేపు మార్నింగ్ క్లాస్ ఏంటి, శాంపిల్ డాక్యుమెంట్, సారీ శాంపిల్ కాదు, రివర్సల్ డాక్యుమెంట్, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్ అండ్ రివర్సల్ ఆఫ్ రివర్సల్. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి, ఇక్కడ ఏం లేదు, చాలా సింపుల్ కాన్సెప్ట్. అలాగే S4 HANA ECC నేర్చుకుంటే మీరు S4 HANA కూడా 90% నేర్చుకున్నట్లేనండి. సో S4 HANA వీడియోస్ మీకు ఒక ఛానల్ ఇచ్చాను కదా, ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ECC వచ్చిన వాళ్ళకి HANA నేర్చుకోవడం అనేది డెడ్ ఈజీ. ఒక 40 to 50 క్లాసెస్ అప్లోడ్ చేస్తాను, ఒక 40 క్లాసెస్ అప్లోడ్ చేస్తాను ఆ ఛానల్లో.
అవి ఫాలో అవ్వండి, మిగతావన్నీ ప్రైవేట్లో ఉంటాయి, మీకు యాక్సెస్ ఇస్తాను. ఓకేనా, క్లియర్ కదా? ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే. హలో